హలో, నేను డాక్టర్ బాబాజీ ఓసూరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. ఈ రోజు నేను అడ్వాన్స్డ్ న్యూరో సర్జికల్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి పేషెంట్ ఎంఆర్ఐ స్కాన్ బేస్ చేసుకుని మనకి ఎంఆర్ఐలో ఒక పార్ట్ ఆఫ్ న్యూక్లియస్ ని మనం దాన్ని లీజనింగ్ చేయడం కోసం ఈ ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేస్తామండి. ఆ ఎంఆర్ఐ ఇమేజెస్ కి మనం నావిగేషన్ లో సాఫ్ట్వేర్ ద్వారా కోఆర్డినేట్స్ తీసుకుని ఆ కోఆర్డినేట్స్ అనేవి ఈ ఫ్రేమ్ లో మనం ఇన్స్టాల్ చేసి ఆ ఫ్రేమ్ ని బేస్ చేసుకుని మనం బ్రెయిన్ లో లీడ్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అవేక్ ఫేజ్ అండి. ఇందులో మనం లీడ్స్ లోపలికి వెళ్ళే కొంది మొదటి ఒక పొరలో ఎలక్ట్రానిక్ వేవ్స్ ఎలా వస్తుందనేది చూస్తాం. దీని ద్వారా సరైన పద్ధతిలో ఆ చిప్ వెళ్తుందా లేదా అనేది మనకి ఒక ఎవిడెన్స్ అనేది దొరుకుతూ ఉంటుంది. దీన్ని మనం మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ అంటాం. సో యూ కెన్ సీ హియర్ మనం చూస్తున్నాం ఈ వేవ్స్ ఏదైతే వస్తున్నాయో మనకి ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న వేవ్స్ ద్వారా ఆ సిగ్నల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. Even central and anterior are good. Central, anterior and posterior are showing from -1. Critical chesa. He's sleeping. He has to come out. Critical chesa fast. C38 ఇది సెకండ్ స్టేజ్ అవేక్ ఫేజ్ లో. ఇది మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్. మనం ఏం చేస్తామంటే అక్కడ లీడ్ పెట్టి ఎక్కడైతే మనం టార్గెట్ పెడతామో అక్కడ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసి వాళ్ళ యొక్క ట్రెమరు, రిజిడిటీ, బ్రాడీకైనీసియా రెస్పాండ్ అవుతున్నాయో లేవో మనం చూస్తామండి. పర్టికులర్ కేస్ కి మనం ఫైనల్ లీడ్ మీడియల్ at 43 దగ్గర ఆ చిప్ పెట్టేసి వదిలేస్తాం. మొదట అవేక్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే లీడ్స్ మనం బ్రెయిన్ లో పెట్టేస్తామో మనం ఒకసారి పేషెంట్ ని సిటీ స్కాన్ తీసుకెళ్లి ఆ లీడ్ ప్లేస్మెంట్ స్కాన్ తీసుకొని దాన్ని మనం ప్రీ ఆప్ గా ప్లాన్ చేసిన ఎంఆర్ఐతో ఫ్యూజ్ చేసి మనం ఆ లీడ్స్ ఆ ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది చూసి నిర్ధారిస్తామండి. ఇక్కడ చూస్తా ఉన్నాం సేమ్ ట్రాక్ ఫాలో అవుతా ఉంది. లీడ్స్ కనుక ప్లేస్ లో ఉంటే ఇంతటితో ఫస్ట్ ఫేజ్ అనేది అయిపోతుంది. స్టీరియోటాక్టిక్ ఫ్రేమ్ ద్వారా మనం ఏదైతే లీడ్స్ బ్రెయిన్ లో మనం పెట్టామో ఆ లీడ్స్ ని మనం దీన్ని ఐపీజీ అంటారు అనమాట, బ్యాటరీ బ్రెయిన్ పేస్ మేకర్ అనేది. దీనికి ఈ లీడ్స్ అనేది మనం టనల్ చేసి కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ బ్యాటరీ ద్వారా మనకి ఆ లీడ్స్ అనేది స్టిమ్యులేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.